హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క వాతావరణం ప్రదేశంలో ఐఫోన్ 15 లీక్స్ అండ్ రూమర్స్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనకి ఫస్ట్ లీక్స్ అండ్ రూమర్స్ లో నాన్ ప్రో వేరియంట్స్ గురించి మాట్లాడదాం. సో మనకి నాన్ ప్రో వేరియంట్స్ కి ఇంత ముందు వచ్చిన సిరీస్ అన్నిటికీ లాస్ట్ మనకి సిరీస్ వచ్చింది 14 సిరీస్ లో మనం చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్ అయితే ఇవ్వలేదు. సో ఇంకా వచ్చే 15 సిరీస్ లో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్ అయితే ఇస్తున్నారు. సో మనకి సెకండ్ రూమర్స్ అండ్ లీక్ లో వచ్చేసరికి మనకి ఇంత ముందు చూసుకున్న డివైజెస్ లో 14 సిరీస్ లో నాన్ ప్రో డివైజెస్ లో వచ్చేసరికి మనకి సో డైనమిక్ ఐలాండ్ అయితే ఇంట్రొడ్యూస్ చేయలేదు. సో ఇప్పుడు మనకి 15 సిరీస్ లో వచ్చేసరికి డైనమిక్ ఐలాండ్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో గైస్, మనకి ఐఫోన్ 15 ప్రో డివైస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మెటీరియల్ వచ్చేసరికి టైటానియం మెటీరియల్ అనేది యూజ్ చేస్తున్నారు. సో టైటానియం మెటీరియల్ యూజ్ చేయడం వల్ల మనకి 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంటుంది. ఫోన్ అనేది ఇంతకుముందు ఎంత వెయిట్ అయితే ఉండిందో దానికన్నా మనకి కొంచెం లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది. అలాగే మనకి సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఎక్కువ స్ట్రాంగ్ అనమాట. ఎక్కువ స్ట్రాంగ్ అయితే మనకి ఈ మెటీరియల్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఇంకొక ఫీచర్ వచ్చేసరికి మనకి చూసేదానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో బ్లాక్ బస్టర్ లుక్ అయితే మనకి టైటానియం మెటీరియల్ అయితే ఇస్తుంది. దీంట్లో వచ్చేసరికి మనకి ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఈ టైటానియం మెటీరియల్ అనేది చాలా హై కాస్ట్ అనమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ మాత్రమే, ఇంకా మిగతావన్నీ మనకి అడ్వాంటేజ్ వస్తాయి. సో గైస్, మనకి నెక్స్ట్ రూమర్ వచ్చేసరికి ఐఫోన్ 15 సిరీస్ లో వాల్యూమ్ రాకర్స్ ఏదైతే ఉన్నాయో సో అవి వచ్చేసరికి మనకి హ్యాప్టిక్ బటన్ లా తీసుకురాబోతున్నారు. ఏదైతే మనం ఐఫోన్ 8+8 లో చూసినట్టయితే టచ్ ఫీల్ అయితే ఉంటుంది, కానీ మనకి అక్కడ బటన్ అయితే ఉండదు. ఆ విధంగా మనకి హ్యాప్టిక్ బటన్ అయితే వాల్యూమ్ రాకర్స్ తీసుకొస్తున్నారు. సో గైస్, మనకి ఐఫోన్ 15 సిరీస్ లో నెక్స్ట్ రూమర్ వచ్చేసరికి మనకి ఏదైతే ఐఫోన్ కి ఇండికేటర్ స్లైడ్ బటన్ ఉందో సో దాన్ని వీళ్ళు యాక్షన్ బటన్ లా తీసుకొస్తున్నారు. సో యాక్షన్ బటన్ అంటే మనకి iWatch 8 సిరీస్ లో చూసినట్టయితే యాక్షన్ బటన్ అయితే కనబడుతుంది. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఆ బటన్ అయితే మనకి ఐఫోన్ 15 సిరీస్ లో అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఐఫోన్ 15 సిరీస్ లో నెక్స్ట్ రూమర్ వచ్చేసరికి మనకి సో లైట్నింగ్ కేబుల్ ఏదైతే ఉందో మనకి సో లైట్నింగ్ కేబుల్ తీసేసి మనకి టైప్ సి అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ రూమర్ వచ్చేసరికి మనకి నాన్ ప్రో డివైస్ లో A16 బయానిక్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రో డివైస్ వచ్చేసరికి మనకి A17 బయానిక్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. A17 బయానిక్ చిప్ వచ్చేసరికి సో దీన్ని 1 లైన్ లో చెప్తాను చూడండి. సో మోర్ పర్ఫార్మెన్స్ అండ్ లెస్ బ్యాటరీ కన్సంప్షన్. సో ఇది పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది 14 ప్రో డివైస్ ఏదైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేస్తే మనకి ఆయనకి A17 బయానిక్ చిప్ తో చూసుకున్నట్టయితే మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే బ్యాటరీ కన్సంప్షన్ అయితే ఇంకా మనకి తగ్గుతుంది అనమాట. సో ఇంతకుముందు మన 14 ప్రో డివైస్ లో ఏదైతే ఉందో సో దానికన్నా ఇంకా మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. సో మనకి నెక్స్ట్ ఐఫోన్ 15 రూమర్స్ లో వచ్చేసరికి మేజర్ చేంజ్ అయిపోతున్నారు. మన బ్యాక్ సైడ్ ఏవైతే ఉందో సో అంటే మనకి మొత్తం స్ట్రైట్ గా ఉంది కదా, దాన్ని వచ్చేసరికి మనకి కరువుగా అయితే చేస్తున్నారు. నేను ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. యూజ్ ఏంటంటే దీని వల్ల మనకి ఫోన్ పట్టుకోవడానికి ఇంకా గ్రిప్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాబాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.